హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడం కొంచెం కష్టంగానే ఉంది. కానీ మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం మీ అందరి కోసం చేస్తున్నాను. అనకాపల్లి డిస్ట్రిక్ట్‌లో టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తున్న ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ ఈరోజు మిడ్‌నైట్ టైంలో ఒక ఫైర్ యాక్సిడెంట్‌కి గురైంది. ఇది అందరినీ చాలా డీప్‌గా డిస్టర్బ్ చేసింది. ఈ ఇన్సిడెంట్ యలమంచిలి రైల్వే స్టేషన్ దగ్గర జరిగింది. ట్రైన్‌లో ఎం1, బి1 ఏసీ కోచ్‌లు సడెన్‌గా ఫైర్ అయ్యాయి. అప్పుడు ఒక కోచ్‌లో 70 మంది, ఇంకొక కోచ్‌లో 80 మంది ప్యాసింజర్స్ ఉన్నారని అఫీషియల్స్ ఇప్పటికి చెప్పారు. ఫైర్ చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయింది. అలాగే ఏసీ కోచ్‌లో బ్లాంకెట్స్, బెడ్స్, లగేజ్ ఇవన్నీ ఫైర్‌కి ఒక ఫ్యూయల్‌లా పనిచేశాయి. ఈ ఇన్సిడెంట్‌లో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే చంద్రశేఖర్ సుందరం అనే ఒక ప్యాసింజర్ బి1 కోచ్‌లో ట్రాప్ అయ్యి మంటల్లో చిక్కుని చనిపోయారు. మిగతా ప్యాసింజర్స్ అందరూ సేఫ్‌గా బయటకు వచ్చేసారు. బట్ ఒక ఫ్యామిలీ లైఫ్ మాత్రం పర్మనెంట్‌గా మారిపోయింది. ఫైర్ స్టార్ట్ అయినప్పుడు ప్యాసింజర్స్ ఇమ్మీడియేట్‌గా అలారం చైన్ పుల్ చేశారు. అర్ధరాత్రి అరౌండ్ 12:30 టైంలో థిక్ స్మోక్ చూసి ఒక కోచ్ నుండి ఇంకో కోచ్‌కి డోర్ నాక్ చేసి అందరిని అలర్ట్ చేశారు. లోకో పైలట్ వెంటనే రియాక్ట్ అయ్యి ట్రైన్‌ని యలమంచిలి స్టేషన్ దగ్గర స్టాప్ చేశారు. ట్రైన్ రన్ అవుతుంటే ఫైర్ ఇంకా వైలెంట్‌గా స్ప్రెడ్ అయ్యేది. కానీ ఈ ఛాన్స్‌ని తగ్గించే విధంగా లోకో పైలట్ సమయస్ఫూర్తిని అక్కడ ప్రదర్శించారు. అతనికున్న ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ వల్ల థౌసండ్స్ ఆఫ్ లైఫ్ సేవ్ అయ్యాయని చెప్పొచ్చు. ఈ విషయం తెలుసుకున్న ఫైర్ డిపార్ట్మెంట్ వెంటనే 4 ఫైర్ ఇంజిన్స్ తో ఫైట్ చేసి ఫైర్ ని కంట్రోల్ చేశారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎస్పీ స్పాట్ కు వచ్చి సిచ్యువేషన్ ని పర్సనల్ గా మానిటర్ చేస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ టీమ్ అండ్ రైల్వే సేఫ్టీ కమిషన్ ఈ యాక్సిడెంట్ కాజ్ మీద ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశాయి. బర్న్ అయిన 2 ఏసీ కోచెస్ రిమూవ్ చేసి న్యూ ఏసీ కోచ్ ని అటాచ్ చేసి ప్యాసింజర్స్ ని డెస్టినేషన్ కి పంపిస్తున్నారు.